అండర్-19 ఏజ్ గ్రూప్ తర్వాత అంటే 21, 23, 25 ఈ ఏజ్ గ్రూప్స్ అప్పుడు క్రికెట్ స్టార్ట్ చేసినట్టుగైతే సక్సెస్ అవుతామా లేదని మీకు డౌట్ ఉందా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డౌట్ క్లారిటీ అయిపోద్ది. హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఇంకా వీడియోలోకి వెళ్ళేటికైతే అసలు ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు చూసుకుందాం. ఇంకా పాజిటివ్స్ చూసుకున్నట్టుకైతే ఇది ఎవరికి ఈ ఏజ్ గ్రూప్లో ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే బౌలర్స్, బ్యాట్స్మెన్స్ ఎవరు చేయొచ్చు. ఇంకా ఆ విషయంకి వచ్చినట్టుకైతే ఈ ఏజ్ గ్రూప్స్లో, లేట్ ఏజ్ గ్రూప్స్లో ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఈ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ చేస్తే వర్క్ అవుద్ది అనమాట. లైక్ ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ ఒక్కలే ఏ ఏజ్లో స్టార్ట్ చేసినా ఒక కావాల్సిన పేస్ 135, 140 పేస్ ఉంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేసినా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అదే మీరు బ్యాట్స్మెన్ అయినారనుకో ఈ వీడియో మీకు యూజ్ అవ్వదు, ఖచ్చితంగా వీడియో స్కిప్ చేసేయండి. మనం ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకున్నట్టుగైతే మొహమ్మద్ సిరాజ్ అండ్ ఉమేష్ యాదవ్ వీళ్ళు కూడా ఆఫ్టర్ 21 ఇయర్స్ తర్వాత క్రికెట్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్గా సక్సెస్ అయ్యారనమాట. ఇప్పుడు దాకా మనం చూసుకున్నవన్నీ పాజిటివ్స్ అనమాట. ఇంకా నెగిటివ్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ చెప్పడానికి ఈ వీడియోలో బాగా లెంత్ వస్తుంది. సో అందువల్ల చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీడియో ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కవర్ చేస్తాను. ఇప్పటిదాకా చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరింత క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ఫాలో చేస్తూ ఉండండి.